అయితే బ్రేక్లు జామ్ అవ్వడం కారణంగానే ఆ ట్రైన్ నిలిపేశాము, వెనక్కి వెళ్లి చూసేసరికి బోగీల్లో మంటలు వస్తూ ఉన్నాయని చెప్పి లోకో పైలట్ మాట్లాడుతున్నారని చెప్పారు. ఒక్కసారి ఆయన ఏమన్నారో డైరెక్ట్ గా ఆయన మాటల్లో విందాం. మేము చూసేసరికి 45 అయింది. ఓకే, ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? లేదు సార్, మేము చెక్ చేస్తాము. మేము చెక్ చేయడానికి వెళ్ళాలి, బండి ఆగింది కదా, అప్పుడు అక్కడ నోటీస్ చేసాం. లాస్ట్ స్టాపేజ్ ఎక్కడ సార్? లాస్ట్ బ్యాక్ స్టాపేజ్ ఎక్కడ? ఇది అనకాపల్లి. ఎక్కడ ఎక్కారు మీ డ్యూటీ? సింహాచలం. సింహాచలం ఎక్కారు. ఎన్ని ఏళ్ళు బయలుదేరింది సింహాచలంలో? సింహాచలంలో దాదాపుగా 11:30, 11:15 ఆ టైంలో బయలుదేరాం సార్. ఓకే ఓకే. మీకు ఏమైనా మెసేజ్ వచ్చింది ఎందుకు ఆఫీసర్ ఇక్కడ? మాకు ఎందుకని మెసేజ్ ఏం రాదు సార్. అక్కడ లోపల ప్రెషర్ డ్రాప్ అయిపోతే బ్రేక్స్ అప్లై అయిపోతాయి. బ్రేక్స్ అప్లై అయిపోతాయి. అది త్రూ దేని ద్వారా అవ్వచ్చు. ఫైర్ కాట్ అయింది కాబట్టి ఫైర్ వల్ల ప్రెషర్ డ్రాప్ అయిపోయి బండి అయిపోయింది. ఓకే. బండి అయిపోవడం వల్ల మేము వెళ్ళి చెక్ చేసేసరికి ఫైర్ అని మాకు తెలిసింది, బయట కనపడుతుంది. ఓకే. మేము ఫైర్ పుటప్ చేసాం. మా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తావలేదు, ఫైర్ బ్రిగేడ్ వచ్చారు, కంట్రోల్ చేశారు. ఓకే. ఎన్ని కోచెస్ సార్? 2 కోచెస్. 2 కోచెస్. అంటే మీకు అలారం వచ్చి అంటే బ్రేక్లు ఇదైపోయి ఎంతసేపు లాగింది ట్రైన్? బ్రేక్ వెంటనే ఆగిపోద్దండి. బ్రేక్స్ ఫైర్ అక్కడ సెన్స్ అయిందంటే ఫైర్ డిటెక్షన్ ఆగిపోద్ది బండి. అంటే యలమంచిలి రైల్వే స్టేషన్లో ఎంటర్ అవుతుండగానే అయ్యింది. అంతే, ఆగాక అయ్యింది, ఆగే ముందు అయ్యింది. ఓకే. యలమంచిలి స్టేషన్ ఆగే ముందు అయ్యిందండి. యలమంచిలి స్టాప్ ఉందా? లేదండి. లేదు. ఈ ఫైర్ అవ్వడం వల్ల బ్రేక్స్ పట్టేసాయి కదా సార్? అంతే సార్. నెక్స్ట్ ఎక్కడ ట్రైన్? మాది నెక్స్ట్ తునిలో ఆగాలండి. తునిలో ఆగాలి.